వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక నటుడు, ఒక దర్శకుడు, లోపల ఒక రచయిత, ఒక చదువరి అన్నీ ఉన్నాడు. తను ఏదైతే మనసులో అనుకుంటాడో అది నిర్మోహమాటంగా ఏమాత్రం శషభిషలు లేకుండా మాట్లాడేసే రకం ఆయన. శ్రీకాంత్ అయ్యంగార్ నుంచి శ్రీకాంత్ భారత్గా మారిన ఆయన ఇప్పుడు మన ముందున్నారు. ఒక అడవిలో, శంషాబాద్లో ఒక అడవి లాంటి ప్రదేశంలో, ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒకే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో తన బ్రదర్తో కలిసి ఉంటూ ఉంటాడు. సో ఆయన ఇప్పుడు మనతో సినిమాలు కాకుండా, అంటే సినిమాలు కూడా మాట్లాడుకుందాం, సినిమాలు కంటే ఎక్కువగా సమాజం గురించి అలాగే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. ఎట్లా నేను నమస్కారం అంటే బాగోదు. హాయ్ నమస్తే శ్రీకాంత్. సో ఎలా ఉన్నారు? ఎలా గడుస్తూ ఉంది మీ షూటింగ్లు? రే బాగా తగ్గిపోయింది సడన్ గా, ఎందుకు క్యాన్సిలేషన్స్ అది. ఇప్పుడు పెద్ద కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. సో బై ఛాన్స్ ఎవరో డేట్ మిస్ అవ్వడం, ఇది అవ్వడం అంటే అన్ని క్యాన్సిలేషన్స్ అన్ని. ఓకే, పెద్దగా ఆలోచించకుండా చిల్ షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తాం, లేకపోతే ఇంట్లో ఉంటాం. ఓకే. నెల రోజుల్లో ఎన్ని రోజులు మీకు ముందు అలా? అంటే ఇప్పుడు అంటే ఇది కూడా పెరిగింది కదా, సో ఆచితూచి తీసుకుంటున్నారు. ఉంటుంది ఒక అంటే రెమ్యూనరేషన్ పెరిగిందా? బాగా పెరిగింది. పెంచేశారా లేకపోతే? ఓకే. అంటే దానివల్ల ఏమవుతుందంటే సడన్ గా 1 month డే నైట్ 1.5 2 months, దాని తర్వాత మధ్యలో 1 week 10 days ఖాళీ, దాని తర్వాత 3 రోజులు 1 week 10 days ఖాళీ, అట్లా. ఓకే, అవుతా ఉంటాయి ఇవన్నీ, పట్టించుకోదు బెస్ట్. ఓకే. కానీ మీరు ఏమి రెమ్యూనరేషన్ పెరిగినా కానీ పెద్దగా సంపాదించినట్టు ఏం కనపడదే? ఉండవు భయ్యా, ఖర్చు పెట్టేస్తాం. తెలిసిందే ఉంది. అప్పులు ఇచ్చేవాళ్ళు మీరు. నా ఓటు అప్పులు ఇస్తా ఉంటారు. నిజంగా చెప్పాలి భయ్యా, నాకు టఫ్ టైమ్స్ లో దిస్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ టు షేర్ దిస్. ఎంతమంది తెలుసా భయ్యా నాకు, అంటే ఫోన్ ఎత్తి నేను మెసేజ్ పెట్టి భయ్యా ఒక 15,000 10,000 అంటే షఫీ గారు, గాయత్రి భార్గవి గారు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ, రవి వర్మ, సుభాష్, నా బంగారు కొండ, నా రామ్ కొనికి అని చెప్పి కొనికి సలూన్ అని ఉంది, వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్. ఓకే, రామ్ కొనికి నా తమ్ముడు, వాడు పంపిస్తాడు. సుదర్శన్, సత్య, ధనరాజు, జర్నలిస్ట్ ప్రభు గారు పంపించారు, సత్యం రాజేష్. ఓకే, నేను అనుకున్నా ఇట్లా అని చెప్పి ఒక 300 members పెట్టేసుకొని 300 చక్కని కొడితే సినిమా తీయాలంటే 300 మంది పంపిస్తే షో 10,000 అంటే 3 కోట్లు అయిపోతాయి కదా. బంగారు కొండలు ఒక ప్రయత్నం చేశారు కదా, నిర్మాతగా ఒక ప్రయత్నం చేశారు. ఇంకా కంప్లీట్ గా బ్రదర్ అదే మన కరుణాకర్ తోటి, అది ఏమైనా ఎప్పుడు పూర్తి చేస్తారు? పాపం తను మీ మీద ఆశలు పెట్టుకున్నాడు. నేను వాడి మీద ఆశలు, వాడు నా మీద ఆశలు. ఏం లేదు భయ్యా, సింపుల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ సినిమా బయట వచ్చేసరికి జడ్జ్మెంట్ ఉంది కదా, సినిమా బాగా వచ్చిందా లేదా. నేను 2 సంవత్సరాలు తీసానా, 6 నెలలు తీసానా, 30 సంవత్సరాలు, హూ కేర్స్. ఒకటి తీసేది ఒకటి అనుకున్నాం ఫస్ట్, దాని తర్వాత ఏంటంటే కొంచెం మ్యూజిక్ అన్ని డబ్బులు కావాలి. టైంకి నాకు షూటింగ్ రాకపోవడం, ఇది రాకపోవడం, ఎవరినైనా అడగడం, కో ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ అంటే వాళ్ళ మెంటాలిటీస్ నాకు కుదరట్లా. నేనేమంటానంటే నాకు 2 కోట్లు ఇచ్చారనుకోండి, 4 months ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. ఓకే, 2 crores నాకు ఇస్తే 2 crores 40 lakhs మినిమం ఇస్తాను నేను. కానీ మీ దగ్గర భూమి లేదు, ల్యాండ్ లేదు, దానికి ఎట్లా ఇస్తాం, అది షూరిటీ అయింది, గిరిటీ అయింది అంటే లేవు, ఏం చేయమంటావు. వస్తే మనకి టైం బ్యాడ్ అనుకొని వెయిటింగ్ అంతే. సో అంటే ఇప్పుడు దాకా అంటే చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు కదా, మీకు అంటూ సొంతకు ఒక ప్రాపర్టీ ఎందుకు సముపార్జించుకోలేకపోయారు? ఏమో తెలియదు, ఖర్చు అయిపోతాయి అంతే. అంటే ఈ సంవత్సరం మాత్రం కొంచెం గట్టి డిసిషన్ తీసుకున్నా. టీం కూడా మొత్తం ఫ్యామిలీ ఉన్నారు కదా, టీం అని కూడా అన్నది ఫ్యామిలీ ఉన్నారు కదా. అంటే నేను బై ఛాన్స్ నా కోసం మొన్న కళ్ళద్దాలు కొనుక్కున్నా, కూలింగ్ గ్లాస్. ఓకే, ఈడిపోయిన మబ్బులు అందరికి, ఈడి మీద ఖర్చు పెడుతున్నాడు. వావ్ అని 13,000 పెట్టి రేబ్యాన్ గ్లాస్ కొనుక్కున్నా. ఏదో ఒకటి చేద్దాం ఈసారి, చేస్తా. మీరు అంటే మీకు ఏదైతే మీరు నమ్ముతారో అవన్నీ బయట పెట్టేస్తుంటారు కదా, దీనివల్ల కొంతమంది నేను నమ్మేది నా మనసులో అనిపించి బయట పెట్టడం కాదు. మనిషి ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్. ఈ సొసైటీలో ఉన్న జనాలతో కలిసి సొసైటీలో ఐ డోంట్ కేర్ ఇవన్నీ చెప్పాను. కొందరు మూర్ఖపు మనుషులు ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకోనక్కర్లా. కానీ ఓవరాల్ వీఆర్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్. ద ఫస్ట్ ఫండమెంటల్ 2 qualities ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
ఆర్ వాట్ రిసీవింగ్ సమ్ ఇన్పుట్ అంటే ఏదో చూసావు, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, విన్నాం, ఇన్ఫర్మేషన్ తాకిడి, అవునా, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రాసెస్ ఎక్స్ప్రెస్ చేయడం. ఈ కాలంలో ఏమైపోయిందంటే కొందరు ఉంటారు, కొందరు అంటే అదే మెజారిటీ సోషల్ మీడియాలో కూర్చొని నీ అమ్మ నీ అయ్యా అని చెప్పి తిడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది కీబోర్డ్ వారియర్స్, వాళ్ళు క్రిములు చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, బ్యాక్టీరియా దొడ్డి వస్తాయి కదా, ఆ దొడ్డి నాకు ఎటు వాళ్ళు పనికిరాని వేస్ట్. మొన్న ఏదో పాపం సిద్ధు జొన్నలగడ్డది మనకు సినిమా వచ్చింది కదా డీజే టిల్లు 2, దాంట్లో ఏదో పోస్టర్ వస్తే ఈ రోజే రిలీజ్ అది, అమ్మ నా బూతులు రిలీజ్ చేస్తారు, మాట్లాడతారేంది అంటే వాడు ఎవ్వడు బయట పెట్టాడు. సో మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే మీరు ఏదో చెబుదాం అనుకున్నారు, అది చెప్పడానికి కూడా వెనకాడి భయం, వాడేమంటాడు, అది ఎందుకు నాకు అక్కర్లేదు అనిపించింది, నేను చెప్పేసుకుంటా. అంటే దీనివల్ల ఇలా ఇలా మాట్లాడటం వల్ల అవతల వాళ్ళు ఏదో హర్ట్ అయినట్టు ఫీల్ అవటం, మీ మీద మళ్ళీ ఏదో మాటల దాడి చేయటం, ఒకవేళ దొరికితే కనుక తన్నేస్తామని చెప్పేసి మాట్లాడటం, వీటిలన్నీ చూసి ఏమనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇది అంతే మీ సమాధానం అదే? మీరు చేసేది నేను హర్ట్ అవుతా. ఫస్ట్ లాజిక్ ఏంటంటే వాడు ఏదో అన్నాడు, మా మనోభావాలు మీ ఒక్కడికే నేను అవడ మనోభావాలు మాకు లేవా? అని పొద్దున్న లేచి శ్రీకాంత్ భారత్ పని ఇవాళ ఎవడి మనోభావాలు దెంగేడదాన్ని బయలుదేరుతానండి. మనసు కనిపించేది చెప్పాము. అంటే ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నో, మీకు అది నచ్చినా నచ్చకున్నా అవతల వ్యక్తిని బేసిక్ గౌరవించండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని నువ్వు బూతులు తిట్టినప్పుడు లేదు కానీ నా మనసులో నేను చెప్పిన దాన్ని నువ్వు బూతులు తిడుతున్నావు, నా మనసులో మాట చెప్పడానికి నాకేం భయం? వేస్ట్, వీళ్ళేం బీకరు. దే కెనాట్, మోస్ట్ ఇన్కెపాసిటేటెడ్ తూచ్ తుకారం బ్యాచ్ ఇది. ఓకే, ఎక్కడ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఏమ్రా అన్నో చూసుకుంటాం గీసుకుంటాం అంటారు. నేను ఆ ప్రాబ్లం చూసుకుంటే నన్ను చూస్తావు, నా పార్ట్స్ ఏదైనా చూస్తావు, అంటే చూపించాలంటే కొంచెం ఇప్పాలి కదా. ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటావు కదా. బోల్డ్ కాదు భయ్య, నేను చూసుకుంటా అంటే ఏంటి అర్థం చెప్పండి. అదే అంటే కళ్ళు పోయినా ఉన్నా కదా, చూస్తున్నప్పుడు యజ్ఞ గారు మిమ్మల్ని చూసుకుంటా అంటే ఇప్పుడు చూస్తున్నా కదా, ఇంకా ఫర్దర్ ఎందుకు చూసుకుంటావు? అదేదో ఏదో చూసేదో ఏదో చెయ్యి, ఏం చేయలేదు. ఇంకోటి ఏమని చేసావు? నీ మనసులో ఉన్న మాట ఒకటి అనిపించింది చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను విమర్శించొద్దు, నన్ను మీరు నాకు మీరు సలహాలు ఇవ్వద్దు, నాకు మీరు ఇది చెప్పొద్దు అది చెప్పొద్దు అని చెప్పడానికి ఇప్పుడు బాగా ఇష్టం బా, అవునా కదా? వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఇంకోటి మనమే ఉన్నాం. నేను ఒక పని చేద్దాం కానీ సాయంత్రం 4 o'clock వెళ్దాం, నా మైండ్ ఏముంటుంది, 4 o'clock వద్దురా ఎండగా ఉంది, 4:30కి బయలు, నాలోని ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఉండదా? అది మంచిది. అంతేగాని నువ్వు అట్లా మాట్లాడితే మేము ఒప్పుకోము అంటే చూపించుకో. సో మనసులో ఉన్నది బయట పెడతానని కాదు, ప్రతి